వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళకు కోట్లలో భక్తులు వస్తే అందులో చిరునవ్వు అమాయకత్వమైన మొహంతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది పూసలమ్ముకునే మోనాలిసా. కుంభమేళ తర్వాత ఒక్కసారిగా వైరల్ అయిపోయింది ఈ అమ్మాయి. సోషల్ మీడియా మొత్తం నెత్తిన పెట్టేసుకుంది. అంతేకాదు సినిమా రంగంలో కూడా ఆఫర్స్ వచ్చేసాయి. అయితే కుంభమేళ సమయంలో 16 సంవత్సరాల మోనాలిసా అనుకుంటూ చాలా నేషనల్ ఛానల్స్తో పాటు లోకల్ ఛానల్స్ కూడా అమ్మాయికి సంబంధించిన కథనాలను రాశాయి. అయితే గత సంవత్సరం ఈ మహాకుంభమేళ జరిగింది. ఈ సంవత్సరం ఆ అమ్మాయి ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అంటే కుంభమేళ సమయంలో ఆ అమ్మాయికి 16 సంవత్సరాలు అయితే ఇప్పుడు ఆ అమ్మాయికి 17 సంవత్సరాలే. ఈ అమ్మాయి మేజర్ కాలేదు. అప్పుడు నేషనల్ ఛానల్స్లో వచ్చిన వార్త ప్రకారం ఆ అమ్మాయి మైనర్ ఇప్పుడు. కానీ మైనర్ అయిన ఈ అమ్మాయి ఈరోజు భారతీయ చట్ట ప్రకారం బాల్య వివాహాలు చేసుకోకూడదు. కానీ ఈ అమ్మాయికి దగ్గరుండి సిపిఎం ప్రోత్సాహిక వివాహం చేసిందనే అనుమానాలు చాలా వస్తున్నాయి. తిరువనంతపురం సమీపంలోని పువార్ అరుమానూర్ శ్రీ నైనార్ దేవాలయంలో పెళ్లి జరిగినట్టు కూడా తెలుస్తోంది. అంతేకాదు ఈ పెళ్లి మరి అంత ప్రాముఖ్యం ఎందుకైందో సిపిఎం పార్టీకి నాకు తెలియదు, కానీ రాష్ట్ర కార్యదర్శి గోవిందన్, విద్యామంత్రి శివన్ కుట్టి, రాజ్యసభ ఎంపీ రహీం కూడా హాజరయ్యారు. మోనాలిసా నిజంగా మైనర్ అయితే ఈ వివాహానికి హాజరైన రాజకీయ నాయకులందరూ ఇబ్బందులో పడతారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడు కటకటాల పారవుతాడు. మోనాలిసా స్వస్థలం ఇండోర్లో ఉంటుంది. అమ్మాయి మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్తో ఫేస్బుక్లో పరిచయం అయింది. దీన్ని మోనాలిసా తండ్రి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇద్దరు వేర్వేరు మతాలకు చెందిన వాళ్ళు. ఈ పెళ్లి కుదరదు, నా బిడ్డ మైనరు, కానీ నా మాట వినట్లే, నా బంధువుల్లోనే ఇవ్వడానికి అన్ని రకాలుగా నేను ప్రయత్నం చేశాను, కుదరలేదు, నాగమ్మ అనే షూటింగ్లో ఉంది, నా బిడ్డను ఎత్తుకుపోయి పెళ్లి చేసేసుకున్నారు, రాజకీయ నాయకులు కూడా దగ్గరుండి పెళ్లి చేశారు. సో దీన్ని ఖచ్చితంగా నాకు న్యాయం చేయండి. వాళ్ళ అమ్మ అయితే ఏకంగా విహెచ్పిని ఆశ్రయించి నా బిడ్డ విషయంలో నాకు న్యాయం చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్తోందని వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఎలా చేశారు ఈ పెళ్ళి? 18 సంవత్సరాలు నిండకుండా అటు పార్టీ నాయకులే కానివ్వండి, లేకపోతే ఇంకొకటే కానీ ఒక మైనర్ అమ్మాయికి పెళ్ళి ఎలా చేస్తారు? ఈ పెళ్ళి చెల్లుతుందా? చాలా వరకు ఈ పెళ్లి చెల్లదు. మోనాలిసా పెళ్లి అనేది 3 నాళ్ళ ముచ్చటే, కేల్కతం, దుకాన్ బంద్. ఇక వాడు కటకటాల పాలవ్వక తప్పదు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి బజరంగ్ దళ్ క్షేత్రీయ సంయోజక్ జిజేష్ పటేరి వాళ్ళ అమ్మతో మాట్లాడారు. వాళ్ళ అమ్మ అయితే చాలా చాలా బాధగా ఏడుస్తోంది. నా బిడ్డకి ఇంకా 16 సంవత్సరాలు అంటే నడుస్తున్నాయి. ఆవిడ లెక్క ప్రకారం ఇంకా 16 సంవత్సరాలు కూడా నిండలేదు. అసలు నేను ఈ పెళ్లికి ఒప్పుకోవట్లేదు. పేరెంట్స్గా మేము ఒప్పుకోనప్పుడు ఒక మైనర్ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటారు? మేము ఒప్పుకున్నా కూడా ఒక మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. నా బిడ్డను నాకు అప్పచెప్పకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా. రేపు నా బిడ్డ జీవితానికి ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు అని మాట్లాడుతోంది. కుంభమేళ ఛాయాచిత్రాలు వైరల్ అయిన తర్వాత మోనాలిసా విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. కుటుంబం ఆమెతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది మోనాలిసా కథ చూసిన తర్వాత కేరళ స్టోరీస్ 2 సినిమాలో కూడా సేమ్ ఒక అమ్మాయి ఉంటుంది. ఎలా అంటే ఆ అమ్మాయి వైరల్ వీడియోలు అంటే ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాలి, తను ఒక స్టార్ అయిపోవాలని కలలు కంటూ 16 సంవత్సరాల వయసులోనే ఒకటితో ప్రేమలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. దాంతో కంపేర్ చేస్తూ మోనాలిసా జరగబోయే అనర్థాన్ని తెలుసుకో, మైనర్గా ఉన్న నువ్వు అమ్మా నాన్నల సమక్షంలో ఉండడమే కరెక్ట్, అమ్మా నాన్న చెప్పింది వినడమే కరెక్ట్, తిరిగి వచ్చేయి, ఈ పెళ్లి చెల్లదు, ఈ పెళ్లికి సహకరించిన ప్రతి ఒక్కరిని కటకటాల పాలు చేయాలి అని సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా పోస్టులు అలాగే కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సపోర్ట్ ఈరోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. మార్కెటింగ్ యాడ్స్ అంటే వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.